ప్రస్తుతం సీనియర్ హీరోల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ ఫుల్ స్వింగులో ఉన్నారు. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయం, ఇంకోవైపు ఆహా అన్స్టాపబుల్ తో దూసుకుపోతున్నారు. హ్యాట్రిక్ హిట్ జోష్లో ఉన్న బాలయ్య వచ్చే ఏడాదిలో 9 నెలల గ్యాపుతో 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అది కూడా సంక్రాంతి, దసరా సీజన్లో వస్తున్నారు బాలయ్య. అయితే ఈసారి బాలయ్యతో మెగా యంగ్ హీరోలు పోటీ పడుతుండటం విశేషం. మామూలుగా అయితే మెగా, నందమూరి హీరోల మధ్య బాక్సాఫీస్ ఫైట్ గట్టిగా ఉంటుంది. ముఖ్యంగా చిరు, బాలయ్య సినిమాలు పోటాపోటీగా విడుదలైతే ఆ రచ్చ వేరేలా ఉంటుంది. చివరిగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో 2023 సంక్రాంతి బరిలో నిలిచి ఇద్దరు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. కానీ ఈసారి మాత్రం బాలయ్యతో రామ్ చరణ్, సాయి దుర్గా తేజ్ పోటీ పడుతున్నారు. 2025 సంక్రాంతికి రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ జనవరి 10న రిలీజ్ కానుండగా, ఆ తర్వాత 2 రోజులకు బాలయ్య నటించిన డాకు మహారాజ్ రిలీజ్ కానుంది. ఈ రెండిట్లో ఏ సినిమా పైచేయి సాధిస్తుంది అనే చర్చ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. ఇదిలా ఉండగానే మరో మెగా హీరో బాలయ్య సినిమాతో రేస్కు రెడీ అయ్యాడు. డెడ్లీ కాంబినేషన్ బాలకృష్ణ, బోయపాటి చేస్తున్న 4వ సినిమా అఖండ 2 దసరా కానుకగా సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి సాయి దుర్గా తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమాను కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నామని వెల్లడించారు. ఈ సినిమా సాలిడ్ కంటెంట్ తో రాబోతున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో సంక్రాంతి, దసరా సీజన్లో బాలయ్య వర్సెస్ మెగా యంగ్ వార్ ఇంట్రెస్టింగ్ గా మారింది.